పండగ పూట గుడి చూడండి ఎంత శోభాయమానంగా వెలిగిపోతుందో. మన కూతురు చేసే ప్రయత్నం ఫలిస్తే ఈ గుడి ప్రతిరోజు ఇలాగే వెలిగిపోతుంటుంది. సంక్రాంతి శుభాకాంక్షలు మావయ్య. శుభాకాంక్షలు శౌర్య. హ్యాపీ సంక్రాంతి బ్రో. థ్యాంక్స్ బ్రో, సేమ్ టు యూ. రామ ఎందుకు డల్ గా ఉంది? అయ్యా, ముందు ధాన్యలక్ష్మి పూజ పూర్తి చేసుకొని లోపలికెళ్దామండి. నా బాధ్యతలు మా తమ్ముడు శివరాంకి అప్పగించాను. ఇకపై ఏ కార్యక్రమమైనా తన చేతుల మీదుగానే జరుగుతుంది. అయ్యా రఘురామ్ గారు, అది మీ ఎదురు అనుకుని ఉండొచ్చు, మీ ఇంట్లో నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, కానీ ఎన్నో ఏళ్లుగా మీరు ధాన్యలక్ష్మికి పూజ చేస్తున్నారు. మీ మంచి మనసు, చల్లని చూపు, మీ చేతి చలవ వలన పొలాలు పచ్చగా ఉంటాయి, బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి, ఊరు క్షేమంగా ఉంటుందయ్యా. అధికారమే మా చేతుల్లో ఉందంటే ఆయన చేతి చలవంటారేంటి? ఇదిగో మా ఆయన చెయ్యి కూడా చల్లగానే ఉంటుంది. ఇదిగో కావాలంటే చూడండి. చేతి చలవ అంటే చెయ్యి చల్లగా ఉండడం కాదమ్మా, చేతిలో ఉండే మహత్యం. ఆ చేత్తో ఏం చేసినా మంచి జరుగుతుందనే నమ్మకం అది. మేం చేసినా మంచే జరుగుతుందిలే. అవును, జరుగుతుందిలే అమ్మా. మేం కాదనట్లేదమ్మా, కానీ ఇప్పుడు మా అందరి కోరిక ఏంటంటే రఘురాము గారి చేతుల మీదుగా ధాన్యలక్ష్మి పూజ చేయించాలని. దయచేసి కాదనకండి. అరే ఏంటండి మీరు? ఆ పర్వతి, అనుగాని చోట అధికులు మనరాదు. అధికారం చేతిలో ఉందని ఎగిరెగిరి. మొన్న రామలక్ష్మి నన్ను షూట్ చేస్తే తిట్టారు, ఇప్పుడు ఏకంగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కూడా షూట్ చేసింది. ఇప్పుడేమంటారు? నన్నే షూట్ చేసి ఆ తామ్రపత్రాలు తీసుకెళ్లిపోయిందా రామలక్ష్మి? ఇంతకంటే ఘోర అవమానం నాకింకొకటి ఉండదు. నా దగ్గరికి ఎవరైనా ప్రాణాలు గుప్పట్లు పెట్టుకుని వస్తారు, కానీ ఆ రామలక్ష్మి నన్నే టార్గెట్ చేసింది. ఎంత ధైర్యం దానికి! అది బ్రతికుండడానికి వీల్లేదు. నాకు ఆ తామ్రపత్రాలు కావాలి. మీ దగ్గర నుంచే కదా తీసుకెళ్ళింది ఆ రామలక్ష్మి? అదే చెప్తున్నా, అవి తిరిగి నా దగ్గరికి రావాలి. ఆ రామలక్ష్మిని చంపైనా సరే ఆ తామరపత్రాలు నాకు తెచ్చివ్వండి. ఈరోజు సంక్రాంతి కదా, ఆ ఊళ్ళో అందరూ సంబరాల్లో ఉన్నారు. రామలక్ష్మి సంతోషంలో మునిగి తేలుతుంది. ఆ సంతోషానికి సమాధి కట్టండి. పండగ రోజు చూస్తే పుణ్యం అంటారు కదా, ఆ రామలక్ష్మికి ఆ అదృష్టం కల్పించండి. మంచి ముహూర్తం చూసి చంపేయండి. ఎంతైనా మంచి అమ్మాయి కదా, మనం కూడా తన మంచితనాన్ని గుర్తించాలి. మన వాళ్ళు ఎవరు వెళ్ళినా రామలక్ష్మికి అనుమానం వస్తుంది. మనం తనని నేరుగా చంపలేం. తన ఫ్యామిలీ మెంబర్ చంపేస్తుంది. ఎవరు? ఇంకెవరు, మన టీం మెంబర్ అస్మిత. అస్మిత, నీ చిరకాల శత్రువుని చంపేస్తావుగా? అలాగే, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఇక ఆలస్యం ఎందుకు, ఆ పనిలో ఉండు. నాకు గుడ్ న్యూస్ తో కాల్ చేయి. అలాగే. చెప్పవే. మన ప్లాన్ బాగా ఒకటైంది. ఇప్పుడు ఆ వాసుదేవ్ దృష్టిలో వాడి చంపాలని చూసింది, వాడి దగ్గర తామ్రపత్రాలు తీసుకెళ్ళింది ఆ రామలక్ష్మి. ఇప్పుడు అవి తన దగ్గరే ఉన్నాయనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ తామ్రపత్రాలు నా దగ్గరే ఉన్నాయని కూడా తెలీదు. గుడ్, కానీ ఎలా చేసావు? ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు కూడా తెలియకుండా ఎలా బతికేస్తున్నావే? ఆ రామలక్ష్మి వేషంలో వెళ్లి వాడిని షూట్ చేశాను కాబట్టే
వాడి పగ ప్రతీకారం అంతా ఆ రామలక్ష్మి మీదే ఉంటుంది. నా మీద కొంచెం కూడా డౌట్ రాదు. ఇప్పుడు ఆ తామ్ర పత్రాలతో నేనేం చేస్తానో కూడా వాడికి తెలియదు. వాడా గుడిలో ఏం సాధించాలనుకున్నాడో, ఏం సంపాదించాలనుకున్నాడో నేను సంపాదిస్తాను. కానీ వాడు మాత్రం అది రామలక్ష్మి అని అనుకుంటుంటాడు. నువ్వు సూపరే. అప్పుడే అయిపోలేదు, ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ ఉంది. ఏంటది? ఆ రామలక్ష్మిని చంపే అవకాశం కూడా నాకే ఇచ్చాడు ఆ వాసుదేవ్. వావ్, ఎలాగో నాకు ఆ రామలక్ష్మి అడ్డొస్తుంది కాబట్టి ఆ రామలక్ష్మిని చంపేసి అది ఆ వాసుదేవ్ అకౌంట్ లో వేసి నేను సెటిల్ అయిపోతాను. ఇప్పుడే ఈ రోజే ఆ రామలక్ష్మిని చంపేయబోతున్నాను. హ?